మధ్యాహ్నం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నుంగనూరు మండలం నర్మెటలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటు రీఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు మేళా స్టాల్స్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు సీఎం. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు పాల్గొనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో యూఐడిఎఫ్ కింద నీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టులకు 141.34 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు సీఎం. ఎన్సాన్పల్లి దగ్గర 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. ఎన్సాన్పల్లిలో 15 కోట్లతో 50 పడకల సమగ్ర ఆయుష్ హాస్పిటల్ను ప్రారంభించనున్నారు. తర్వాత 3.60 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్, గల్లమల్యాలలో పీహెచ్సీ భవనాన్ని ఓపెన్ చేయనున్నారు. ఎన్జీఓ కాలనీలో యూపీహెచ్సీ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. మర్కుక్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్కు అదనపు మౌలిక సదుపాయాల కోసం 16.62 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తర్వాత జగదేవ్పూర్, మర్కుక్ మండలాల్లో సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్నారు. మొత్తం 475.72 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, సీఎం టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి అక్కడకు చేరుకోనున్నారు? సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో రానున్నారు. ఇటు సిద్దిపేట జిల్లాలోని నర్మేట ప్రాంతంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 2 గంటల 45 నిమిషాలకి ఇక్కడ హెలికాప్టర్ ద్వారా చేరుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ సభా ప్రాంగణాన్ని కావచ్చు, రైతు మేళాను సందర్శించున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అయితే ఈ తొందరలోనే పూర్తిగా నిర్మాణం చేపట్టడానికి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఈ శంకుస్థాపన కావచ్చు, అయితే రిఫైనరీ శంకుస్థాపనకు ముందు నుంచి పర్యవేక్షిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే మరి కొద్దిసేపట్లో సీఎం రానున్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి, రైతులకు ఎట్లాంటి మెసేజ్ ఉన్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు కోసం మేము చేసినటువంటి ప్రయత్నం ఈనాడు సఫలీకృతం కాపోతా ఉంది. ముఖ్యంగా ఈ నెరమెట్టనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది స్ట్రాటజికల్ లొకేషన్, తెలంగాణ మొత్తానికి ఒక సెంటర్ పాయింట్గా సిద్దిపేట ఉంది. కాబట్టి ఉత్తర తెలంగాణతో పాటు ఇప్పుడు ఏర్పాటు అయ్యేటటువంటి ప్లాంటేషన్ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ప్లాంటేషన్ ఉంది. కానీ ఆ ఫ్యాక్టరీకి సరిపోని మోతాదులో ఆ పంట లేదు. కాబట్టి ఈ పంట మొత్తాన్ని నేను అశ్వారావుపేట, అప్పారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. 700 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ అవుతుందని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం ఈ ఫ్యాక్టరీకి శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసి కేవలం 16 నెలల కాలంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి 1,00,000 ఎకరాల పంట ఈ ఫ్యాక్టరీకి రాబోతుంది. ఈ ఫ్యాక్టరీ భవిష్యత్ తెలంగాణ ఆయిల్ పామ్ వ్యవసాయానికి ఇది ఒక మణిహారం అనుకోవచ్చు, ఇది తెలంగాణ భవిష్యత్తు అనుకోవచ్చు. నాకు సంబంధించి ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని మా ఆలోచన ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్ కావాలి. కాబట్టి పంట మార్పిడి కాకుండా మన రైతు స్థిరంగా నిలబడలేడు. ఈ రకమైనటువంటి సంప్రదాయ పంటలేసి వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ వాటికి ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు రైతులు ఈనాడు అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ కష్టాల నుంచి తప్పించాలంటే మేలైనటువంటి పంట, ఆదాయం వచ్చేటటువంటి పంట, రైతుని నిలబెట్టే పంటని పండించాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం మేము ఆయిల్ పామును ప్రమోట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఈ రోజున సుమారు ఇప్పటికే 3 లక్షల ఎకరాలు పంటేశాము. ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు ఇంకా పెంచి సుమారు 10 లక్షల ఎకరాలతోటి ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేసి ప్రైవేట్లో కానీ ఆయిల్ ఫెడ్ ద్వారా రైతాంగాన్ని స్థిరంగా నిలబెట్టాలనే కోరికతోటి ఈనాడు అత్యంత రైతాంగానికి ఉపయోగపడేటటువంటి రైతు భరోసాను కూడా 9,09,000 కోట్లు ఈ రోజున రైతాంగానికి విడుదల చేయడానికి కూడా ఈ యొక్క
ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం. ఇక్కడే రిఫైనరీని కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి ఇప్పటి వరకు ఆయిల్పేటలో కానీ తెలంగాణలో కానీ రిఫైనరీస్ లేవు. మనం ముడి చమురుని బయట రాష్ట్రాలకు బయట పంపించి రిఫైన్ చేసుకొని మళ్లీ తీసుకొచ్చి మనమే అమ్ముకొని మనమే తింటున్నాం. అందుకనే మన ప్రభుత్వం ద్వారానే రిఫైనరీ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే డిస్ట్రిబ్యూషన్కి కానీ లేకపోతే ఫ్యాక్టరీల నుంచి రావటానికి కానీ తెలంగాణ మొత్తానికి సిద్దిపేట ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. అప్పుడు అన్ని ఫ్యాక్టరీలకి, ప్రైవేట్ ఫ్యాక్టరీలకు కానీ ప్రభుత్వ ఫ్యాక్టరీలకు కానీ సిద్దిపేట రేపు భవిష్యత్తులో ఫామ్ టు హోమ్ అంటే తోటలో పడే గెల్లకాడ నుంచి ఇక్కడ ఈ వంటింటికి పోయే నూనె దాకా ఇక్కడే తయారవుతుంది. మార్కెటింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, ఎవ్రీథింగ్. దానివల్ల ఈ యొక్క సిద్దిపేట నిర్మెట్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారు కేవలం 16 నెలల్లో పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవానికి రావటం తెలంగాణ ఆయిల్ పామ్ రైతుల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. రైతు మహోత్సవంగా రైతు మేళాని ఏర్పాటు చేసిండ్రు. రైతులతో ముఖాముఖి ఉంటుందా? సీఎం మాట్లాడుతున్నారు. నిన్న మొన్న 3 రోజులు కూడా రైతుల యొక్క సందేహాలకి, వాళ్ళ యొక్క అనుమానాలకి శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, పరికరాలతో పాటు యాంత్రీకరణతో పాటు టెక్నాలజీతో పాటు రైతులకు అవగాహన కోసమే 150 స్టాల్స్ పెట్టి ఈ 3 రోజులు కూడా రైతాంగానికి అనుభవించేటట్టుగా, వాళ్ళు ఆస్వాదించేటట్టుగా, వాళ్ళకి అవసరపడేటట్టుగా, వాళ్ళు ఆలోచించేటట్టుగా వాళ్ళకి అవసరమైనటువంటి పనిముట్లు పెట్టాం. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నిటికంటే ఈ ఫ్యాక్టరీ రావటం భవిష్యత్తులో రైతు ఎవరిని కూడా యాచించే పరిస్థితి లేకుండా స్థిరంగా నిలబడతారనేది నా దృఢ నిశ్చయం. థ్యాంక్ యూ. ఇది నర్మెట్టలో ప్రారంభం కానున్న ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి దాంతో పాటు ఇక్కడ సిద్దిపేట జిల్లాలో దాదాపు 470 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. దీని గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకుని ఎట్లా ఉంది సార్? అంటే ఇక్కడ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలో, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? సరే, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే తయారైనటువంటి కొన్ని ఫౌండేషన్స్ వేసుకోవడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటుగా రిఫైనరీకి ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. ప్లస్ రైతు రుణమాఫీని భరోసాను మొదటి దశ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు 1 ఎకరానికి సంబంధించి చేస్తా ఉన్నారు. నేను ఈ ద్వారా మీ V6 ద్వారా, ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన మనందరం కూడా భాగస్వామ్యం, ప్రధానమైన 3 అంశాల మీద వ్యవసాయం ఆధారపడుతుంది. ఒకటి ప్రకృతి. ఆయిల్ ఫామ్కి సంబంధించిన ఇక్కడ ప్రకృతి సహకరించే విధంగా ఉంది. అంటే వడగళ్ల వాన పడ్డా, తుఫాన్ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఆయిల్ ఫామ్ని వేసుకోండి. 2, మనకు ఉత్పత్తికి సంబంధించినటువంటి మార్కెటింగ్ విషయంలో పక్కనే ఇక్కడనే ఫ్యాక్టరీ ఉంది, మంచి రేటు ఉంది, దిగుబడి మీరు ఇతర పంటల కంటే ఎక్కువ కూడా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏమంటే కోతుల బెడద. కానీ ఈరోజు ప్రతి ఉత్పత్తికి అంటే రైతుకి ఏం కావాలి, తను పండించిన ఉత్పత్తి పండడానికి సానుకూలంగా ఉందా లేదా, దాన్ని నేచర్గా అంటే ఇటువంటి విధంగా కోతులు ఇతరత్ర బెడద ఉన్నటువంటి పరిస్థితులు వాటిని ఏ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉందా, ప్లస్ మార్కెటింగ్ ముఖ్యం. ఈ 3 కూడా ఈ యొక్క ఆయిల్ ఫామ్కి ఉంది. కాబట్టి ఈ ప్రాంత 50-100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులందరూ కూడా ఆయిల్ ఫామ్ను వేసి మీరు పంటల మార్పిడి కింద రండి. తప్పకుండా వాణిజ్య పంట కింద స్కోప్ ఉంది. మనం లక్షల కోట్ల రూపాయల ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం భారతదేశంలో మనం లాభం చేసిన వాళ్ళం అవుతాం. ప్లస్ మన దగ్గర పండించుకున్న పంట మనం వాడుకునేటువంటి నూనెగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను స్వయంగా ఒక రైతు బిడ్డగా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మన దగ్గర అయిన దృష్ట్యా అందరూ కూడా ఆయిల్ ఫామ్కు కన్వర్ట్ అయ్యి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయమని కోరుతా ఉన్నా. ఇక్కడ సీఎం సభ కూడా ఏర్పాటు చేస్తారు రైతులతో. సో ఎట్లా ఉండబోతుంది, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఒకటి, ఈ ప్రభుత్వం ముందు నుంచి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రైతాంగానికి సంబంధించినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండేటువంటిది. సో అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటు బోనస్ కానీ లేకపోతే గతంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు. 1 లక్ష రూపాయలు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు 2 లక్షల రూపాయలు లోపు ఉన్న వాళ్ళకే మేము చెప్పినాం మేనిఫెస్టోలో. దానిపైన రకరకాల అంశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా there is no end of issue. ప్లస్ ఇప్పుడు భరోసా, ఈ రకం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా అటు మహిళలకు సంబంధించి కావచ్చు, అటు బలైన వర్గాలకు సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించిన మధ్యాహ్న భోజనము, లేదా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయినా, ఏ కుటుంబం చనిపోయినా ఆ విధంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ₹1 ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా 2.5 years కాలేదు. అయినప్పటికీ మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేక అంశాలు, గ్రామాల్లో పోతే ఇందిరా మిల్లు స్పష్టంగా కనబడుతుంది. 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ మాటలకే పరిమితమైంది. దాంతోపాటుగా ఈరోజు సన్న బియ్యం హ్యాపీగా, గతంలో బియ్యం రీసైక్లింగ్ అయ్యేటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీతో కంఫర్టబుల్గా ఉంటా ఉన్నారు, ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, వడ్డీ లేని రుణాలు తీసుకుంటా ఉన్నారు. సో
ఇంకా చేయాల్సింది కొత్తగా వితంతువులకు పెన్షన్లు ఇవ్వడానికి గవర్నమెంట్ నిన్న బడ్జెట్లో అనౌన్స్ చేసింది. పెన్షన్లు ఇస్తాం, ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రజల ఆశీర్వచనం ఉంది. అందుకే పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అందరూ మాకు ఆశీర్వదించారు. ఆ బలాన్ని, ఉత్సాహాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి వాళ్ళ సంక్షేమం కొరకు కృషి చేస్తాం. ఇది మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ రైతులను ఉద్దేశించి కావచ్చు, ఇటు నర్మేట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడున్నారు. రైతు మేళా తర్వాత ఇక్కడ మొత్తం జిల్లాలోని, ఇటు ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, దాంతోపాటు ఇటు గజ్వెల్లోని యంగ్ ఇండియా స్కూల్ కావచ్చు, ఇట్లా సిద్దిపేట అయితే ఎన్సాన్పల్లి నిర్మించినటువంటి జైలుకి సంబంధించిన కావచ్చు, ఇవన్నీ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. దాదాపు 470 కోట్ల పైసలకు ఏదైతే నిధులతో నిర్మించిన ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కొన్ని ప్రారంభించాల్సి ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు కాగా ఇవన్నీ ఇక్కడే ఈ ప్రాంగణంలోనే నర్మేటలోని ఆయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రత్యేకించి ఇక్కడ నర్మేట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రాంతంలో రిఫైనరీ, దేశంలోనే మొదటిసారిగా రిఫైనరీ ప్రోడక్ట్ అంటే ముడి ఆయిల్ నుంచి అయితే పామ్ ఆయిల్ తయారవుతుందో దాని నుంచి ప్యాకెట్ల రూపంలో కావచ్చు, మనం ఇళ్లలో వాడుకునే విధంగా డైరెక్ట్గా ఇటు రైతు పొలం నుంచి ఇంటికి చేరే విధంగా ఒక రిఫైనరీ ప్రాజెక్ట్ను కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. సో అది కూడా త్వరలోనే పూర్తయితే మొత్తం రైతాంగానికి డైరెక్ట్గా రైతు పండించిన పంటను మార్కెట్కు తీసుకొచ్చి ఇక్కడే ఏదైతే ఫ్యాక్టరీ ప్రాంతంలోనే డైరెక్ట్గా మళ్ళీ తిరిగి ఆ ఇళ్లలోకి, వంటింటిలోకి చేరే విధంగా కూడా పూర్తిగా వినియోగదారికి అందేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మంత్రులు చెప్తున్నారు. ఈ మొత్తం సీఎం సభ కావచ్చు, సీఎం పర్యటన ఏర్పాట్లు, అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం మంత్రులు వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా గత 2-3 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రైతు మేళా కావచ్చు, ఇవన్నిటి కూడా రైతుల్ని, వేలాది మంది రైతుల్ని ఇక్కడ తీసుకొచ్చి రైతు మేళాలో వారి సమస్యలను కావచ్చు, కొత్త టెక్నాలజీని వారికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సీఎం పర్యటన మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి జనం కావచ్చు, రైతులు చేరుకుంటున్నారు. వచ్చే ప్రతి రైతు కూడా ఒక ఐడి కార్డుని ఇవ్వడం కావచ్చు, వాటిని వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిండ్రు. మొత్తం సభలో వేలాది మంది రైతులు కూర్చునేలా అయితే ఆ టెంట్లు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసిండ్రు. మరికొద్ది సేపట్లో సీఎం రానున్నారు. ఇక్కడ ఇనాగ్రేషన్స్ అయిపోయిన తర్వాత సీఎం ఇటు అయితే రైతులను ఉద్దేశించి కావచ్చు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.